ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో తనిఖీలు చేపట్టి ఓట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఫాతేనగర్ డివిజన్ 351 నుంచి 366 నంబర్ బూత్లోని గౌతమ్ నగర్, మాధవీనగర్, నాగార్జున కాలనీ, శోభన కాలనీ, పైప్లైన్ రోడ్లలో 40,000 ఓట్లను తొలగించారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను జోనల్ కమిషనర్కు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఓట్లు తొలగిస్తే ఊరుకునేదే లేదన్నారు. ప్రధానమంత్రి గారు వచ్చి నిజంగా బ్రహ్మాండంగా చేస్తారు, ఈ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిపోతాడేమో అనుకున్నాం, ఆశపడ్డాం. కానీ రాష్ట్రానికి ఇచ్చిపోవడం పక్క పెట్టి సావుడు. కానీ ఇద్దరు బడబాయ్ చోటబాయ్ పైన కూర్చొని బ్రహ్మాండంగా నవ్వుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ బ్రహ్మాండమైనటువంటి మీరందరూ కూడా కార్లు తిరగొద్దు, నడుచుకుంటూ తిరగండి, నూనె తినవద్దు, నూనె పోసుకోవద్దు, వంటలు చేసుకోవద్దు, అన్నాలు తక్కువ తగ్గించండి, అన్ని తగ్గించండి అని చెప్పి 4 కాన్వాయ్ కార్లు తగ్గియంగానే మేమనేది ఒక వైరల్ చేసుకుంటూ ఇవాళ చూస్తే 3 రూపాయల పెట్రోల్ ధర, డీజిల్ ధర తెల్లటకాల పెంచి పడేశారు. అంటే వీళ్ళు ఒక ఆలోచనతోని ప్రజల మీద భారం చేయాలి. ఎలక్షన్ల ముందు చేస్తే ఎక్కడ ఓడిపోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ ఓడిపోతామో బీజేపీ పార్టీ అని చెప్పి దేశంలో మొన్నటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎలక్షన్లు అయిపోయిన ఎవరి దాకా గెలిచి కేరళలో గెలిచి వాళ్ళ ద్వారా గెలుచుకోగానే ఇలా ప్రజల మీద పెద్దగా భారం వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీలలో ఈ 2 పార్టీలు ఏకమైన